హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం టోపాలజీస్లో మెస్ టోపాలజీ నెక్స్ట్ ట్రీ అండ్ హైబ్రిడ్ టోపాలజీస్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ మెస్ టోపాలజీ వచ్చేసరికి 2 వేస్, బై డైరెక్షనల్ ఒకటి, నెక్స్ట్ యూని డైరెక్షనల్ ఒకటి. సో బై డైరెక్షనల్ అని ఎందుకు అన్నాము అంటే దీనికి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది లేదు, కాబట్టి ఇది లెఫ్ట్ అయినా ట్రావెల్ చేయొచ్చు, రైట్ అయినా ట్రావెల్ చేయొచ్చు, కాబట్టి దీన్ని బై డైరెక్షనల్ అని అంటాం. సో ఈ డయాగ్రామ్ అర్థమైంది కదా. సో ఇక్కడ ఏంటంటే మెస్ టోపాలజీ ఏంటి అంటే ఎవ్రీ కంప్యూటర్ అనేది ఆల్ ద కంప్యూటర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ PC1 అనేది ఒకటి తీసుకున్నాం. PC1 అనే ఒక కంప్యూటర్ తీసుకుంటే అదేంటి PC2కి కనెక్ట్ అయ్యింది, PC4కి కనెక్ట్ అయి ఉంది, అదేవిధంగా PC3కి కూడా కనెక్ట్ అయి ఉంది. అంటే ఒక కంప్యూటర్ అనేది మిగతా అన్ని కంప్యూటర్స్తో కూడా ఏమవుతుంది, కనెక్ట్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటాం, మెస్ టోపాలజీ అంటాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేంటి నోడ్స్ మాట. N1 ఇదొక N1, ఇదొక N2, ఇదొక N3, నెక్స్ట్ ఇదొక N4. సో ఇవన్నీ ఏంటి, నోడ్స్. ఓకేనా, ఇవన్నీ ఏంటి, నోడ్స్. సో N ఈక్వల్ టు ఏంటి అంటే నోడ్స్ ఇన్ ఏ నెట్వర్క్. ఇవన్నీ కలిపి ఏంటి, N నోడ్స్ ఇన్ ఏ నెట్వర్క్. సో ఏంటి ఇక్కడ మనకి N వాల్యూ ఎంత, 4 నోడ్స్ ఉన్నాయి. అవునా, ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 4 నోడ్స్ ఉన్నాయి, కాబట్టి N ఈక్వల్ టు ఎంత అవుతుంది, N ఈక్వల్ టు 4 అవుతుంది. ఓకేనా. సో లింక్స్ ఆఫ్ ఈచ్ నోడ్. సో ఇక్కడ ఇదొక నోడ్ అనేది తీసుకుంటే ఈ నోడ్కి ఎన్ని లింక్స్ ఉన్నాయి. సో ఎన్ని లింక్స్ ఉన్నాయో మనం ఎలా చెప్తాం, నార్మల్గా కౌంట్ చేయడం అయితే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో దానికి ఒక ఫార్ములా ఉంది, ఏంటి, N-1 అనే ఫార్ములా ఉంది. మరి N అంటే ఏంటి, 4. సో 4 - 1 అంటే 3. సో మొత్తం ఒక కంప్యూటర్కి ఎన్ని లింక్స్ ఉంటాయి, ఒక నోడ్కి ఎన్ని లింక్స్ ఉంటాయి, 3 లింక్స్ ఉంటాయి. ఓకేనా. లింక్స్ ఆఫ్ టోటల్ నోడ్స్ అంటే ఇక్కడ మొత్తం ఈ టోటల్ నోడ్స్కి ఎన్ని లింక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఎన్ని లింక్స్ అనేసి ఎలా చెప్తామంటే N × N-1/2. సో ఇక్కడ మనకి N అంటే ఎంత, 4 × 4 - 1/2. సో 4 - 1 అంటే ఎంత, 3. సో 4 3s ఎంత, 12. సో 12/2 ఎంత మనకి 6. సో జస్ట్ చిన్న మనకి మ్యాథమెటికల్ చిన్న బేస్ ఉన్న చాలు ఇది మనం చేసేయడానికి. ఓకేనా. సో N × N-1/2. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఈచ్ నోడ్కి అయితే N-1. అర్థమవుతుంది కదా. అదే యూని డైరెక్షన్కి వచ్చేసరికి మనకి స్పెసిఫిక్ డైరెక్షన్ అనేది ఉంటుంది. సో ఇదేంటి, ఫస్ట్ ఇది ఇలాగా మనకు తిరుగుతుంది, ఒక ఇది అనేది ఒక డైరెక్షన్ అనేది ఇలా తిరుగుతుంది, ఇంకొక డైరెక్షన్ ఇలా తిరుగుతుంది. సో ఇక్కడ 2 డైరెక్షన్స్ ఉన్నాయి కదా, ఇది బై డైరెక్షన్లో అవుతుందని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే ఫస్ట్ అంటే మనకి ఏంటి, ఈ డైరెక్షన్ అయితే ఇలా తిరగచ్చు, అదే ఒకవేళ ఈ డైరెక్షన్ అయితే ఇలా తిరగచ్చు అని చూపిస్తుంది అంతే. ఓకేనా. సో దీనికంటే ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంది, ఇది అనేది ఇలా వెళ్ళి నెక్స్ట్ ఇలాగా PC1 నుండి PC2కి, PC2 నుండి PC3, PC3 నుండి PC4, మళ్ళీ PC4 నుండి PC1. ఓకేనా, డైరెక్షన్స్ మాట. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్క నోడ్ అనేది మిగతా అన్ని కంప్యూటర్స్ తోటి కనెక్ట్ అయింది కదా. సో ఇది కూడా మెస్ టోపాలజీ. ఓకేనా. సో ఇందులో ఎలాగ మనం టోటల్ ఈ యొక్క నోడ్స్ అనే వాటిని ఎలాగా, సో ఆ లింక్స్ ఎన్ని ఉన్నాయి, సో టోటల్ లింక్స్ అనేవి ఎలా ఉన్నాయి అంటే N × N-1. సో ఇందులోనే ఎలా మనం ఐడెంటిఫై చేస్తామంటే N × N-1. N అంటే ఎంత, 4 × 4 - 1 అంటే 4 3s are 12. సో టోటల్ ఎన్ని లింక్స్ ఉన్నాయి, 12 లింక్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఇది మనకి ఏంటి, మెస్ టోపాలజీ. సో దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ప్రొవైడ్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. సో ఇదేంటి మనకి ఇక్కడ ఏంటి, ప్రతి ఒక్క నోడ్ అనేది మిగతా అన్ని కంప్యూటర్స్ తోటి కనెక్ట్ అయి ఉంటుంది. అవునా. సో కాబట్టి అది ఏంటి, దేనికైతే అది మెసేజ్ పంపించాలి అనుకుంటుందో ఆ లింక్ ద్వారా దానికి మాత్రమే పంపిస్తుంది, మిగతా వాటికి పంపించదు, దానికి మాత్రమే పంపిస్తుంది. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ అనేది ఉంటుంది. మెసేజ్ పంపించేటప్పుడు అక్కడ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఇఫ్ ఎనీ సిస్టమ్ ఫెయిల్స్, ట్రాన్స్మిషన్ విల్ నాట్ బి ఫెయిల్ మాట. అంటే ఏంటి, సో ముందు చెప్పుకున్న టోపాలజీస్లో ఎలా అంటే ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయినా కూడా మిగతా అంతా కూడా క్రాష్ డౌన్ అయిపోయింది. అవునా. సో ఇక్కడ మాత్రం ఒక లింక్ అనేది ఇక్కడ మిస్ అయినా సరే దానికి ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇన్ని యొక్క డైరెక్షన్స్ ఉన్నాయి. అవునా. సో దాని ద్వారా అయినా సరే అది పాస్ చేసుకోగలదు. ఒకటి ఫెయిల్ అయినా కూడా ఇది ఏమవ్వదు, క్రాష్ డౌన్ అవ్వదు. దానికి మల్టిపుల్ వేస్ అనేవి ఇంకా ఉన్నాయి. ఓకే. సో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటి, ఇన్స్టలేషన్ అండ్ రీకాన్ఫిగర్ ఆర్ డిఫికల్ట్. సో ఇన్స్టలేషన్ అనేది ఇది చేసుకోవడానికి ఇన్స్టలేషన్ అనేది కొంచెం కష్టం అన్నమాట, డిఫికల్ట్. ద కాస్ట్ ఆఫ్ కేబుల్స్ ఈజ్ హై యాజ్ బంక్ వైరింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇక్కడ ఏంటి, మనకి చాలా వైర్స్ అనేవి, కేబుల్స్ అనేవి ఎక్కువ యూజ్ చేస్తాం, కాబట్టి ఇక్కడ కేబుల్స్ యూజ్ చేయడానికి వాటికి మనకి ఏంటి
కాస్ట్ అనేది పడుతుంది. అవునా, ఇది డిసడ్వాంటేజెస్, ఇవి అడ్వాంటేజెస్. అర్థమవుతుంది కదా మెష్ టాపాలజీ. సో నెక్స్ట్ మిగతా టాపాలజీస్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ట్రీ టాపాలజీ. ట్రీ టాపాలజీ ఏంటి? దిస్ ఈజ్ వేరియేషన్ ఆఫ్ స్టార్ టాపాలజీ. ఇదేంటి? ఇది వేరియేషన్ ఆఫ్ స్టార్ టాపాలజీ అంట. ఓకే, స్టార్ టాపాలజీ అని ఎందుకన్నామంటే మనం స్టార్ టాపాలజీ చూసుకున్నట్లయితే మధ్యలో ఉన్న సెంట్రల్ డివైస్ అనేది తీసుకొని ఆ సెంట్రల్ డివైస్కి మిగతా యొక్క అన్ని కంప్యూటర్స్ కూడా కనెక్ట్ చేసి ఉంచాం. దాన్ని మనం ఏమన్నామంటే స్టార్ టోపాలజీ అన్నాం. సో ఇది కూడా ఇక్కడ ఏంటంటే ఇందులో కూడా సెంట్రల్ హబ్ అనేది ఉంటుంది. అక్కడ సెంట్రల్ డివైస్ అనేది ఏంటి? 2 టైప్స్, ఒకటి హబ్, ఇంకొకటి స్విచ్ అని చూసుకున్నాం. సో మీరు ఒకసారి చూడకపోతే లాస్ట్ క్లాసెస్ అనేవి చూసిన తర్వాత మీకు ఇది బాగా అర్థమవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? దిస్ ఈజ్ అ హైరారికల్ ఫ్లో ఆఫ్ డేటా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదేంటి? ప్రైమరీ, నెక్స్ట్ ఇది సెకండరీ. సో అలాగే కదా ఉంది, అంటే స్టెప్ వైజ్, అంటే ఏంటి మనకి ఇది హైరారికల్గా ఉంది కాబట్టి ఇది ఏంటి? హైరారికల్ ఫ్లో ఆఫ్ డేటా. ఈ ట్రీ టాపాలజీ అనేది ఏంటి? హైరారికల్ ఫ్లో ఆఫ్ డేటా. ఇక్కడ సెంట్రల్ హబ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెంట్రల్ హబ్ అనేది మళ్ళీ కూడా ఎలాగా డివైడ్ అవుతుంది అంటే సెకండరీ హబ్స్గా డివైడ్ అవుతుంది. సో ఇది సెంట్రల్ హబ్ లేదా ప్రైమరీ. ఓకేనా, సెంట్రల్ హబ్ లేదా ప్రైమరీ హబ్ అని కూడా అంటారు. సెంట్రల్ హబ్ లేదా ప్రైమరీ హబ్. ఓకే, నెక్స్ట్ దాని నుండి మనకి సెకండరీ హబ్ అనేది వస్తుంది. సో ఆ సెకండరీ హబ్ నుండి దేనికి అది ఏంటి? సిస్టమ్స్ అనేవి దానికి యాడ్ అయ్యి ఉంటాయి. ఓకేనా. సో ఇదొక హైరార్కల్. సో ఇక్కడ ఏంటి? వేరియస్ సెకండరీ హబ్స్ సెంట్రల్ హబ్ అంటే ఏంటి? ఇక్కడ డిఫరెంట్ అంటే ఇక్కడ రెండే ఉన్నాయని రెండే తీసుకోవాలని లేదు, మీరు ఎన్ని యొక్క అయినా సెకండరీ హబ్స్ తీసుకోవచ్చు. సో వేరియస్ సెకండరీ హబ్స్ అనేవి ఒక సెంట్రల్ హబ్కి అనే దానికి ఏమై ఉన్నాయి? ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నాయి. అర్థమవుతుందా? ఒక సెంట్రల్ హబ్కి ఇన్ని సెకండరీ హబ్స్ అనేవి కనెక్ట్ అయి ఉన్నాయి. నెక్స్ట్ డేటా ఫ్లో ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఒకవేళ డేటా ఫ్లో అనేది టాప్ టు బాటమ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ ఏంటి? సెంట్రల్ హబ్కి డేటా వస్తుంది, తర్వాత సెకండరీ హబ్కి వస్తుంది, తర్వాత ఏంటి? సిస్టమ్స్కి వెళ్తుంది. అవునా, సెంట్రల్ హబ్ టు సెకండరీ హబ్, సెకండరీ హబ్ టు సిస్టమ్స్. ఎప్పుడైతే డేటా అనేది టాప్ టు బాటమ్ అనేది ఫ్లో అవుతుందో, ఒకవేళ డేటా అనేది సో బాటమ్ టు అప్ అంటే కింద నుండి పైకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏంటి? రివర్స్ అవుతుంది. అంటే ఏమవుతుంది? సిస్టమ్స్ ఫస్ట్ సిస్టమ్స్ నుండి తర్వాత సెకండరీ హబ్కి, సెకండరీ హబ్ నుండి అప్పుడు సెంట్రల్ హబ్కి వెళ్తుంది. ఎప్పుడది? బాటమ్ టు అప్ అయితే. సో అర్థమైందా ట్రీ టాపాలజీ అంటే? ఇది వేరియేషన్ ఆఫ్ స్టార్ టాపాలజీ. ఇది ఒక హైరారికల్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక సెంట్రల్ హబ్కి మల్టిపుల్ సెకండరీ హబ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. ఒకవేళ డేటా ఫ్లో అనేది టాప్ టు బాటమ్ ఉంటే అది సెంట్రల్ హబ్ నుండి సెకండరీ హబ్కి, సెకండరీ హబ్ నుండి సిస్టమ్కి వస్తుంది. ఒకవేళ బాటమ్ టు అప్ అయితే ఫస్ట్ సిస్టమ్ నుండి సెకండరీ హబ్కి, సెకండరీ హబ్ నుండి సెంట్రల్ హబ్కి వెళ్తుంది డేటా ఫ్లో అనేది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి నెక్స్ట్? ఇట్ ఈస్ మల్టీ పాయింట్ కనెక్షన్. అవును కదా, మల్టీ పాయింట్ అంటే చాలా కనెక్షన్స్ అనేవి దీనికి ఉన్నాయి. ఇఫ్ బ్యాక్ బోన్ ఫేస్ ద టోపాలజీ క్రాషెస్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి? సెంట్రల్ హబ్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి. సో ఈ సెంట్రల్ హబ్ అనేది ఏంటి? రూట్ నోడ్ లాగమాట. ట్రీలో చూసుకుంటే రూట్ నోడ్ లాగా. సో ఇది అనేది ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది? ఇది మొత్తం కూడా క్రాష్ డౌన్ అయిపోద్ది. అవునా. సో ఇది అనేది ఫెయిల్ అయితే ఇది మొత్తం అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది. సో ఓకే, నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూద్దాం. Advantages say it allows more devices to be attached to single central hub, so it decreases the distance. So ఇదేంటి? ఒక సెంట్రల్ హబ్కి ఎన్నైనా సరే సో మల్టిపుల్ సిస్టమ్స్ అనేవి దానికి కనెక్ట్ అయి ఉండొచ్చు. సో దానివల్ల ఏంటి? డిస్టెన్స్ అనేదాన్ని ఇది డిక్రీజ్ చేస్తుంది. ఓకేనా. ఏం చేస్తుంది? డిస్టెన్స్ అనేదని డిక్రీజ్ చేస్తుంది. అదే డిసడ్వాంటేజెస్లోకి వచ్చేసరికి ఇఫ్ ద సెంట్రల్ హబ్ గెట్ ఫెయిల్స్ ద ఎంటైర్ సిస్టమ్ ఫెయిల్స్. చెప్పాను కదా, ఒకవేళ సెంట్రల్ హబ్ అనేది ఫెయిల్ అయితే మొత్తం ఎంటైర్ సిస్టమ్ అనేది కూడా ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ ద కాస్ట్ ఈస్ హై బికాస్ ఆఫ్. సో ఇక్కడ ఏంటి? కాస్ట్ అనేది హై బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ మల్టిపుల్ కేబుల్స్ అనుకోవచ్చు. బికాస్ ఆఫ్ కేబుల్స్. సో ఏంటి? ఇన్ని కేబుల్స్ అనేవి ఉన్నాయి, ఇన్ని యొక్క సిస్టమ్స్ అనేవి ఇంత అనేది వాటికి కనెక్షన్స్ కోసం ఇన్ని లింక్స్ అనేవి యూజ్ చేయాలి, ఇన్ని కేబుల్స్ వైర్స్ అనేవి యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ కాస్ట్ అనేది హై అన్నమాట. సో ఇదేంటి? ఇది ట్రీ టాపాలజీ. ఓకేనా. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి హైబ్రిడ్ టోపాలజీ. మరి హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more టాపాలజీ. సో మామూలుగా మనకి నార్మల్గా హైబ్రిడ్ అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ 2 or more. అవునా. సో ఇక్కడ హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏంటంటే దిస్ ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more
టోపాలజీస్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ద నోట్స్ ఆర్ ఫ్రీ టు టేక్ ఎనీ ఫామ్. అంటే ఎప్పుడైతే నోట్స్ అనేవి ఏ ఫామ్లో అయినా అది ప్లేస్ అవ్వడానికి ఫ్రీగా ఉంటాయో అలాంటప్పుడు మనం హైబ్రిడ్ టోపాలజీ అనేది యూజ్ చేస్తాం. సో ఇదేంటిది, ఇది చూసుకున్నట్లయితే ఇది ఒక బస్ టోపాలజీ. నెక్స్ట్ ఇదేంటి, ఇది ఒక సెంట్రల్ డివైస్ అనుకుంటే, అవునా, ఇది సింగిల్ కేబుల్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి మల్టిపుల్ నోట్స్ అనేవి సింగిల్ కేబుల్ కనెక్ట్ అయింది కాబట్టి ఇది బస్ టోపాలజీ. ఇక్కడ సెంట్రల్ డివైస్ అనే దానికి ఈ సిస్టమ్స్ అన్నీ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఇది స్టార్. నెక్స్ట్ ఇదేంటిది, ఇది ఒక రింగ్ షేప్లో ఉంది కాబట్టి ఇది ఒక రింగ్ టోపాలజీ. అంటే ఇక్కడ 2 or more 3 అనేవి మన టోపాలజీస్ అనేవి కాంబినేషన్ చేస్తున్నాం, అంటే కంబైన్ చేస్తున్నాం. ఇక్కడ 3 అని తీసుకొని ఈ 3 టోపాలజీస్ని ఏం చేస్తాం, కంబైన్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటాం, హైబ్రిడ్ టోపాలజీ అంటాం. ఓకేనా. సో ఈ హైబ్రిడ్ టోపాలజీ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్గా ఏదైనా నోడ్ అనేది అది ఏ ఫామ్లో అయినా దాన్ని క్రియేట్ చేసేలా ఉంటే దాన్ని మనం హైబ్రిడ్ టోపాలజీలో యూజ్ చేస్తాం. ఓకే. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటిది మనకు తెలిసింది ఏంటి, వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకు, సో మల్టిపుల్ కేబుల్స్ అనేవి మనం ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి ఇది ఎక్స్పెన్సివ్. సో డిఫికల్ట్ టు రీకాన్ఫిగర్ అనేది ఏంటి, ఇంత పెద్ద ప్రాసెస్ని మళ్ళీ మనం రీకాన్ఫిగర్ చేయాలంటే మళ్ళీ చేయాలి అంటే కష్టం, అవన్నీ కనెక్షన్స్ చేసుకుని అన్నీ చేయాలంటే మళ్ళీ కష్టం అవుతుంది. సో అర్థమైంది. హైబ్రిడ్ టోపాలజీ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ 2 or more టోపాలజీస్. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ద నోట్స్ ఆర్ ఫ్రీ టు టేక్ ఎనీ ఫామ్. ఓకేనా. సో మీరు ఈ 3 తీసుకున్నాను కదా, ఈ 3 తీసుకోవాలని లేదు, మీరు ఏవైనా సరే. ఇప్పుడు మనం 6 టోపాలజీస్ తీసుకున్నాం. సో దీంతో ఇది వదిలేస్తే 5 టోపాలజీస్ ఉన్నాయి దీనికన్నా ముందు. ఆ 5 టోపాలజీస్లో ఏదో ఒక దాన్ని మీరు కాంబినేషన్ తీసుకోవాలి. కావాలంటే 5ని కూడా కంబైన్ చేసేయండి. 3 తీసుకుని 3 అవసరం, 5 కూడా కంబైన్ చేసేయచ్చు. ఓకేనా. సో ఇది మనకి టోపాలజీస్ టాపిక్. ఓకేనా. సో నెక్స్ట్ క్లాస్లో వేరే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.